బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. 2000 ప్లస్ 3000 23,000 అయిందా? మై గాడ్, అంటే ఈ లెక్క ప్రకారం మొత్తం బూడిదే. ఏదో ఒకటి చెయ్యాలి, లాభం లేదు. ఏం చేస్తే బాగుంటది అంటావు? అబ్బే, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నావే. ఇది కూడా వర్కౌట్ అయ్యట్లేదు. ఎలాగైనా చేసి లేపాల్సిందే. బాబాయ్ ఏంటా చేతులు వెనకాల పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్నావు? ఎంతకాలం ఎలా తట్టుకున్నావు బాబాయ్ నువ్వు? ఏమైందిరా? నీ మనసులో ఒక్కడివే ఇంత బాధలు నేను భరించగలేదు, ఇంకెవరినైనా భరించగలను. ఊరుకో 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 ఊరుకో. నేను ఒకళ్ళు ఉన్నాను నీకు అన్న విషయం ఎందుకు మర్చిపోయావు ఇన్ని రోజులు? అదేగా నా బాధ, చెప్పు. ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు బాబాయ్ దాచావు? అదే నీకు భయపడి ఉన్న డబ్బులు కాస్త బ్యాంకులో దాచాను, నీకు భయపడి ఉన్న సామాన్ కాస్త గోడౌన్లో దాచాను. ఇక నేను దాచిందే ఉంది. హోటల్ లాస్ లో ఉందన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు? నీలాంటి వాడిని పెట్టుకున్న తర్వాత లాస్ లో కాకపోతే లాస్ ఏంజల్స్ మంచా? అరే బీ కూల్ బాబాయ్, బీ ఫ్రీ బాబాయ్. అరే నాతో ఫ్రీగా ఉండు, నాతో డిస్కస్ చెయ్యి. బిజినెస్ మ్యాటర్స్. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. కళ్ళు తెరువు, అర్థమైందా? రోజు మన హోటల్ కి మించు మించు ఒక ఎంతమంది వస్తూ ఉంటారు? ఏమో ప్లేట్లు కడిగేవాడు నువ్వు, నీకు తెలియదు. 60 మంది వస్తారా? దీన్ని నేను ఒక 200 చేస్తాను. నీకేమన్నా నువ్వు మాట మాట్లాడితే దీని ఒక 600కి తీసుకెళ్తా. ఇంకొక మాట మాట్లాడితే దీని ఒక 8,000కి తీసుకెళ్తా. ఇంకొక మాట మాట్లాడితే మొత్తం కూర చూపేస్తాను. ఏమనుకున్నావు? దీని మీద పెద్ద 5 స్టార్ హోటల్ కట్టేసి ఒక స్టార్ పెట్టి మొత్తానికి భూమి మీద నేను లేకుండా చేయాలి. అదే సరే, నువ్వేం చించావో ముందే చెప్పు. వంటరాని మగవాళ్ళారా వేరుకోనండి. మీకు వంట రాదని చింతిస్తున్నారా? వంటింట్లో చింతపండుని పిసుకుతున్నారా? పిసుకండి. బాగా ఆలోచించి ధైర్య సాహసాలతో 2 అడుగులు రోడ్డు మీద కేసి ఆటో ఎక్కి బాబాయ్ హోటల్ కి రండి. వచ్చి వంట నేర్చుకొని ధైర్యవంతులుగా మగవాళ్ళలాగా వంటింట్లోకి రంగ ప్రవేశం చేయండి. ఒక్క ప్రకటన ఇస్తే చాలు, జనాలు గుంపులు గుంపులు అబ్బా హోటల్ బాబాయ్ హోటల్ ముందు క్యూలు కట్టేస్తారు. డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. అసలు నువ్వేమనుకుంటున్నావు ముందే చెప్పు. హలో, ఈ రోజు నుంచి ఈ బాబాయ్ హోటల్లో ఒక బడ్జెట్ ప్రకారం జరగాలి. బడ్జెట్ అబ్బాయి, అర్థమైందా? ముందు నువ్వు నాకు ఈ వంట చేస్తున్నావు అని చెప్తే దానికి నేను ఫస్ట్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తా. దీనికి ఎంత అవుతుంది, దీన్ని చేస్తే మనకి బయట నుంచి ఎంత వస్తుంది, ఇది మనకి లాభమా నష్టమా? దిస్ ఈజ్ బిజినెస్ మ్యాగ్నెటిక్ ఆఫ్ లైఫ్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ ఆలోచించాలంటే 1 నెలల పాటు మనం హోటల్ మూసేసి ఆలోచించాలి. ఓకే, ఎందుకంటే నువ్వు లెక్కలు అంత గ్రేట్ కదా. బుర్రలో పెట్టేసావా? ఓకే రైట్. ఇప్పుడు ఏం తయారు చేద్దాం ఆలోచించి చెప్పు. కొర్రమీన తోటి కిచిడి తయారు చేద్దాం. కొర్ర మీను అంటే ఒక నిమిషం, దీన్ని బడ్జెట్ వేస్తా. కొర్రలు కొర్ర మీను కాదుగా, కొర్రలు. కొర్ర మీను అంటే చేప రాదు. కొర్రలు అంటే 7 into 4. ఏమన్నా కొర్రలా? కిచిడి అంటే మళ్ళీ దీనికి కిచిడి ఒకటి చేసుకోవచ్చుగా మన బడ్జెట్ లో. 2 ఎందుకు? కంప్యూటర్ ఒప్పుకోవట్లా. ఇప్పుడు ఇదేం చేస్తుంది? ఒకటే ఐటమ్. ఒకటా? కొర్రల కిచిడి. కొర్రల కిచిడి ఇది ఒకటే. కంప్యూటర్ చెప్పాలి కదా, దీనికి చెప్పాలి. చెప్పు, దానికి చెప్పు. 3 into 6, 6 into 3 మన బడ్జెట్ లో చేసుకోవచ్చు. ఎక్కిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. చేసేసుకోవచ్చు. అది పని చేయలేదు, పొర బాగానే పని చేస్తుంది. చెప్పు, ఏం కావాలి? ముఖ్యంగా నానబెట్టిన కొర్రలు. దీనికి చెప్పాలి బాబాయ్ బడ్జెట్. మన బడ్జెట్ వంట ఎప్పుడు అవుతుందిరా బాబు? నానబెట్టిన కొర్రలు. ఓకే, నీకు గ్రాంటెడ్. ఒకటి తీసుకొని చెబితే నా కంప్యూటర్ ఒప్పుకుంటే ఇస్తాం. ఓకే, నానబెట్టిన కొర్ర బియ్యం తెచ్చుకున్నాం కదా. గ్రాంటెడ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం అంటే పచ్చిమిరపకాయలు తీసుకురా. పచ్చి మిరపకాయలు అంటే ఎండినవా లేకపోతే పచ్చిగా ఉన్నవా? పచ్చి మిరపకాయలు. అది కూడా క్లారిటీగా చెప్పాలి ఇక్కడ. పచ్చి మిరపకాయలు. హరిత మరీచిక. బడ్జెట్ ఉంది. పచ్చి మిరపకాయలు నీ గ్రాంటెడ్ బాబాయ్. ఓకే, అల్లం. అబ్బో అబ్బో ఈ రోజు మంచి అదృష్టం. అల్లం కూడా గ్రాంటెడ్ నీకు. అల్లం. మిరియాలు రాకపోవచ్చు, నేను ట్రై చేస్తాను. నీ గురించి గట్టిగా రికమెండేషన్ చేస్తా. బాబాయ్ కోసం మిరియాలు. మళ్ళీ కొట్టి చూస్తా, కాదంటుంది. ఇది ఒక్కటి నేను బడ్జెట్ దాటిచ్చేస్తా, ఎందుకంటే కొంచెం లోటు బడ్జెట్ లో ఉన్నాయి అన్నారు. ఇదిగో నెక్స్ట్ జీలకర్ర. ఇది ఓకే. వీటన్నిటిని మిక్సీలో వేసి చక్కగా ఇవన్నీ తెచ్చుకుంది కాక మళ్ళీ మిక్సీలో వేయాలా? దట్ ఈస్ ఆల్సో బడ్జెట్ నా? కరెంట్ బడ్జెట్. మరి అది కరెంట్ బడ్జెట్ లోకి వెళ్తుంది. అది 3 యూనిట్లుగా ఎన్ని యూనిట్లు వెళ్తుంది? అది ఒక 2 యూనిట్లు అంటే ఈ 2 యూనిట్లు 3 into 4 డివైడెడ్ బై వర్షపాత కాలం ఇంటూ ఎండాకాలం. వయమ్మో,
అది మనం తినేది కాస్ట్లీ ఫుడ్ రా. అంటే కాస్ట్ బడ్జెట్ లోకి వెళ్తుంది అనమాట. solid. అమ్మేటప్పుడు కూడా అంత కాస్ట్లీగా అమ్మాలి మరి. అమ్మాలి. ఓకే మరి అయితే ఓకే మిక్సీకి వేద్దాం. వేసేవన్నీ దాంట్లో అల్లం, ఆ, మిర్చి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా నీళ్లు వేసి దాన్ని మిక్సీలో చేస్తాం. ఓకే కొంచెం నీళ్ళకి బడ్జెట్ లేదులే, ఇది ఫ్రీ అంటది ఇది. కొంచెం నీళ్లు మినరల్ నీళ్ళ లేకపోతే జనరల్ నీళ్ళ, కొళాయి నీళ్ళ లేకపోతే కార్పొరేషన్ నీళ్ళ అని అడుగుతా. తాగే నీళ్ళు. అది అంత క్లారిటీగా ఉండాలి అది. అది. తాగే నీళ్లు. ఓకే ఓకే ఈ రోజు నీ అదృష్టం పండింది బాబాయ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ దీన్ని చక్కగా గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారు చేసి తీసుకురా. పేస్ట్ లా చేసి తీసుకురావాలి. అది కూడా అడగాలి దీన్ని. పేస్ట్ లా చేసి తీసుకురావాలి. 6 × 3 3 వాక్యాలు 18 వెళ్ళొచ్చు. 89 వచ్చిందిగా లెక్క. బా క్యాలిక్యులేటర్ ఈస్ వెరీ గ్రేట్ ఇన్ లైఫ్ బాబాయ్. Good, good. You are also great. యా You are also very, very, very great. yes okay. Good, 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 good. రేయ్, ఏంటి ఎంతసేపా? వస్తున్నా అది రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే దీని మీద శుభ్రంగా భాండం పెట్టుకొని చెప్తాను. బాండం పెట్టాలి అంటే బాండం అంటే మందే కాబట్టి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. నెయ్యి అది వేసి వేయించడానికి. ఉమ్. ఓకే, అది పెట్టు, దాని మీద పెట్టు. ఆ, వెలిగించు, చక్కగా స్టవ్ వెలిగించు. మంట ఎప్పుడు తక్కువగా పెట్టు. మంట తక్కువ పెట్టని తెలుసు కానీ బడ్జెట్ తక్కువ పెట్టాలన్న విషయం నీకు తెలీదు. మంట తక్కువ పెట్టమని కూడా గ్యాస్ తక్కువ అవుతుందనే కదా. సన్నాసి ఆ మాత్రం క్యాల్కులేషన్ లేదా? తగ్గించి బాగా. తగ్గించా. ఓకే, దాంట్లో నెయ్యి వేయి. నెయ్యి వేయాలంటే అబ్బో ఇది మామూలు బడ్జెట్. 7 4 5 అబ్బా కాదు 7 8 ఇది నా కంప్యూటర్ చెప్పాలి బాబాయ్. నా పెట్టేది ఉంది కదా ఆల్రెడీ ఒక క్యాల్కులేటర్. బాబాయ్ ఎక్కడ ఉన్నది ఏంట్రా? ఇది మెదడు కాదు, అదే కంప్యూటర్. ఓ అర్థమైందా? ఎంత పని చేసావు బాబాయ్. ఓన్లీ బాధపడకు, గాల్లో లెక్కలేయడం కన్నా ఇష్టాన్ని నమ్ముకోవడం ఇస్ బెస్ట్ ఆప్షన్. నేను గాలిలో లెక్కలేయమంటలే, బుర్రలో లెక్కలేయమంటలే. బుర్రలు వేస్తావు ఒక 2 నిమిషాలు. Right, okay. నెయ్యి అంటే 3 × 4 3 నెయ్యి. ఓకే నెయ్యి కూర్చుంటే ఎలా వేయి. వెయ్యి అంటే వేయడం కాదు, వేస్తాం మెల్లగా. ఓకేనా? వేసావా? కాస్త పడుతుందేమో నా అభిప్రాయం. నీ అభిప్రాయాలు కాదు, కంప్యూటర్ అభిప్రాయమే నా అభిప్రాయం. నా అభిప్రాయమే నీ అభిప్రాయం. నీ ఓల్డ్ డెసిషన్ తీసుకున్నాకనే హోటల్ ఇక్కడ దాకా తీసుకొచ్చావు. కొమ్ము అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి దాంట్లో జాగ్రత్తగా వేయాలి. చెప్పు. ముందు బీన్స్ వేయి చెప్తాను. బీన్స్ ఇస్ వెరీ కాస్ట్లీ ఫుడ్ బాబాయ్. అవును, కాస్ట్లీ ఫుడ్. ఏంటో కాస్ట్లీ కాదు, టేస్టీ కూడా కదా. మన బడ్జెట్ దాటించేలా చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. వేసావా? నెక్స్ట్ క్యారెట్ తీసుకో. క్యారెట్. ఓకే, వెరీ గుడ్. వేసావా? ఆలుగడ్డ వేయి దాంట్లో. దాంట్లో మైసూర్ పప్పు వేయి. మైసూర్ పప్పు ఇది పప్పు. అన్ని ఇళ్లలో ఉండేదే కాబట్టి బడ్జెట్ ప్రకారం చేసుకోవచ్చు. అన్ని నీళ్ళలో ఉండేది కాదురా. వేసుకో, చిటికడంత పసుపు వేసుకో దాంట్లో. పసుపు కూడా ఇంట్లోనే ఉంటది కాబట్టి నో బడ్జెట్. తక్కువే ఎక్కువ కాదు. ఓకే, నెక్స్ట్ టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు కూడా వేసి. టమాటా మన బడ్జెట్. ఓకే, కలుపు, బాగా కలుపు. అది కాస్త వేగాలి చక్కగాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాయి. ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి బాబాయ్. వేయి ఉల్లిపాయ ముక్కలు. అలాగే కట్ చేసిన గార్లిక్ కూడా ఉంటుంది చూడు, వెల్లుల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు ఉంటాయి. అవునవును, అవి కూడా వేసాయి. కలుపు బాగా. వేగిందా? వేగుతున్నాయి బాబాయ్. వేగితేనే బాగుంటుంది. సరే, ఓ పని చేయి. ఇప్పుడు నువ్వు పేస్ట్ చేసుకొచ్చావు చూడు, ఏది పచ్చిమిరపకాయలు, అవును, అల్లము, అవును, మిరియాలు, జీలకర్ర, ఇది కూడా దాంట్లో వేయి. ఓహో, దాంట్లో కాసి నీళ్లు పోసి జాగ్రత్తగా తాలు. ఇప్పుడు ప్రధానమైంది ఏమిటి దాంట్లో వేయాల్సింది? ఏమిటి? ఉప్పు. ఒక 2 స్పూన్లు వేయి, అంతకంటే. అది 1 2 వేయచ్చు, ఇంకాస్త కూడా వేయచ్చు, ఎందుకంటే మనం కారం వేస్తున్నాం కదా. మసాలా కలుపు బాగా. అమ్మయ్యా, దీంట్లో కాసిన నీళ్లు పోస్తే అది అలా ఉడుకుతూ ఉంటుంది. మంట తక్కువ పెట్టి మూత పెట్టు. బాబాయ్
సరే నేను వస్తాను, పని ఉంది. ఏమిటి మాలాంటి మేధావులకి బడ్జెట్ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలు మననే అయిపోయినాయి కదా. అది వాళ్ళకి, ఇది మాకు మేధావులు లాంటి వాళ్ళకి ఇప్పుడు పెట్టారనమాట. వెళ్ళి మేమంతా కూడా బడ్జెట్ ని ఎలా చేయాలి, అసలు మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఖర్చు తగ్గించాలి. మాడిపోకముందురా ఎందుకైనా మంచిది. అయ్యో, ఒక్కరికి బడ్జెట్లు తెలియవు, ఒకరికి లోటు బడ్జెట్లు తెలియదు, అసలు ఎవరికి ఏమీ తెలియదు. ఏంటి అప్పుడే వచ్చేసావు? లేదు బాబాయ్, నెట్టేశారు వాళ్ళు. ఏ అంటే ఏంటి, ఒక ప్రశ్న అడిగారు, ఆ సమాధానం తప్పని చెప్పాను, దానికి బయటకు నెట్టేశారు. ప్రశ్న ఏంటి? వాళ్ళు అడిగింది ఏంటి? 1కి 0కి తేడా ఏంటి అని అడిగారు. అందరూ ఏదో సమాధానం చెప్పారు. నువ్వైతే ఏం చెప్తావు? నేనా 1కి ముందు 0 పెట్టావు అనుకో, ఒకటే 1 తర్వాత అంటే కుడి వైపు 0 పెట్టావు అనుకో, పక్కన 0 పెడితే 10, ఇంకో 0 పెడితే 100, అవును, ఇంకో 0 పెడితే 1000, ఇంకో 0 పెడితే 10,000, ఇలా 1,00,000 కోటి అలా పెరుగుతూ పోతుంది. వెరీ సింపుల్. ఏముంది బాబాయ్? అది కాదు బాబాయ్, 1కి 0కి తేడా ఏంటంటే 1 పొడుగ్గా ఉంటది, 0 గుండ్రంగా ఉంటది. అబ్బా ఎంతగా తెలుసు నీకు? ఇది చెప్పా. నలుగురు 4 రకాల చేతులు వేసి నెట్టేసి ఆడెవడో కాలు పెట్టలేడు బాబాయ్. ఆడు దొరికితే బాబాయ్ ఆడి కాలుతో ఆడనే దాన్ని ఇస్తా. ఇవే నానబెట్టిన కూరలు, అర్థమైందా? ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ పండుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, అలాగే రాయలసీమ ప్రాంతంలో నంద్యాల ఇలాంటి చోట. అడవుల్లో కాదు, మనుషులే పెంచుతారు వీటిని. చాలా తొందరగా చేతికి వచ్చే పంట 2 నెలల్లోనే గింజలు వస్తాయన్నమాట. అది విశేషం. ఇంకో మహత్తరమైన విశేషం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్ ఉంటారు, వాళ్ళకి షుగర్ చాలా తగ్గిపోతుంది, కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అర్థమైందా? అది మొత్తం టేస్టుడు మూత తీసి చూడు, బాగానే ఉడుకుతుందా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి కలుపు, బాగా ఉడికినట్టు ఉన్నాయి కదా. ఈ కూరలు కూడా దాంట్లో వేసేయి, వేసేసి బాగా కలుపు. బాగా కలుపు, అది మూత వేసి పెట్టేయి. జాగ్రత్తగా అడుగు మారకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఓకే, అర్థమైంది? అర్థమైంది. అయిపోయింది. ఏమైపోయింది? కొర్రల కిచిడియా? ఓకే బాబా, మరి దీని కాంబినేషన్ ఏం చేస్తున్నావు? దీని కాంబినేషన్ లో పెరుగు తోటకూర అనేది చేస్తా. పెరుగు తోటకూర సహజంగా బిర్యానీలో వాటిలో రైతా చేస్తారు చూడు, ఇది కూడా అలాంటిది అనమాట. టమాటా, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేస్తారు. ఇది అలా కాదు, కేవలం పెరుగు తోటకూరతో చేసే ఒక పదార్థం. సూపర్. అయితే ముందు మిక్సీ తీసుకో చెప్తాను. మిక్సీ ఏంటో బడ్జెట్ పెరిగిపోతుంది బాబాయ్, ప్రతిసారి మిక్సీ వాడతాం. చెప్తాను బడ్జెట్ ఆఖరిని వేసుకున్నాం, ముందు ఖర్చు పెట్టేసి. ఓకే ఓకే, ఇది ఓకే. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసాం. ఎండు కొబ్బరి ఉంటుంది చూడు అక్కడ, ఎండు కొబ్బరి. ఓకే, కొత్తిమీర ఉంది కదా, కట్ చేసిన కొత్తిమీర. అక్కడ కాదు ఈ పక్కన ఉంది కొత్తిమీర వేయాలి. నెక్స్ట్ ఏముంది, అల్లం ఉంది కదా, అల్లం కూడా వేయి. అల్లం. దీన్ని జాగ్రత్తగా కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసి తీసుకురా. అనుకున్నా నువ్వు జారి అన్నప్పుడే మళ్ళీ వెళ్ళాలిరా దేవుడా. ఓకే ఓకే, తప్పుతుందా? బాధపడుకు నాయన, బాధపడుకు. ఈ హోటల్ ని నేను పైకి తీసుకెళ్లాలంటే నాకు తప్పదు బాబాయ్, వెళ్ళి రావాల్సిందే. అందుకే నువ్వు బయటకు వెళ్తా. చిటికలో వస్తా. అయిపోయింది కదా, ఇంకా ఎక్కడ ఈ జోకులేసే ఆరోగ్యం ఇలా చేసుకున్నావు. నేను వదిలో వస్తానంటే టైం పట్టుద్ది. రామచంద్ర, ఏమిటో అలా ఈసురోమంటూ వస్తావు? వస్తున్నా, ఇస్రో కాదు. అదే ఈసురోమంటూ వస్తున్నావు. పెట్టిస్తావా ఇవా? టైం ఉంది. బాబాయ్, నా స్నానాన్ని నా ఓపికని పరీక్షించు. అలా కాదు, ముందు వంటలన్నీ పూర్తి అవ్వాలి, తర్వాత బడ్జెట్ ఎంత అయిందో చూసుకో. ముందుగా తోటకూర తీసుకో. తోటకూర. దీన్ని యూరోపియన్ కంట్రీస్ లోను అక్కడ ఎమరాంథస్ అంటారు. మిగిలిన ఆకుకూరల్లో లాగే దీంట్లో కూడా ఐరన్ ఒకటి, విటమిన్ ఏ ఒకటి చాలా ఎక్కువగా ఉంటుంది. అవి తీసి పక్కన వారాయి. ఇవి వీళ్ళంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఫారెన్ లో కూడా ఇట్లా కోసి ఇట్లా పడేస్తారా బాబాయ్? ఇవి వాడుకోరాళ్ళు, వాడుకోమని. మన ఇళ్లలో పెరుగు తోటకూర అంటారు. పెరుగు తోటకూర అంటే ఇంత మొక్కలు పెరుగుతాయి, దాని కాడ కూడా తింటారు. అవి వేరు. పెరుగు తోట కూడా ఈ హైట్ లో వస్తుంది. అది దానికి పువ్వు, సపరేట్ పువ్వు వస్తుంది. దానికి వచ్చే విత్తనాలతోటి బ్రెడ్ కూడా తయారు చేస్తారు. నీకు తెలుసా? బ్రెడ్. సహజంగా మన దేశంలో తక్కువ తింటాం, విదేశాల్లో బ్రెడ్ ఎక్కువ తింటారు కదా, అదే అనమాట. అలా బ్రెడ్ తయారు చేయడం కూడా దాని సీడ్స్ ఉపయోగిస్తారు. అది కథ. చాలా సన్నగా జాగ్రత్తగా పెరుగు.
ఇది మాత్రం నా బడ్జెట్ లో లేదు బాబాయ్. వెరీ గుడ్ పెరిగేసావా? ఆ. ఓకే, అదంతా అలా ఉంచేసి ఆ. అక్కడ తరిగిన తోటకూర ఉంది పట్ట తీసుకురా. దేవుడా ఈ మనిషికి కాస్తైనా వద్దులే. అలా కాదు, ఎలా చెయ్యాలో నీకు తెలియాలి కదా. అన్ని నేను చేసి పెట్టేస్తే నీకేం ఆల్రెడీ తెలుస్తుందా? కత్తిరించున్నప్పుడు నన్ను మళ్ళీ సపరేట్ గా కత్తిరించడం ఏంది? అదే కదా నాయన మరి. ఆ. అర్థమైందా? ఆ. వెరీ గుడ్. దీన్ని కూడా కలిపేస్తా ఇందులో. సో దానికి ఉన్న విశేషం అంటే చెప్పాను కదా. అవును. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్తాం. ఒక పక్కన పెట్టుకో చెప్తాను. ఆ. ముందు అక్కడ పెరుగు గిన్నె ఉంది చూడు. పెరుగు గిన్నె ఉంది. అలాగే తెచ్చా. ఆ. దాని కింద నా స్టీల్ గిన్నె కూడా తీసుకురా. అక్కడ కాదు, ఎరువు ఉంది కదా బేసిన్ తీసుకో. ఆ. ఈ పెరుగు దాంట్లో వేసేయి. పెరుగుని ఇందులో వేసుకుందాం. వేసావు కదా. ఆ. ఇప్పుడు నువ్వు మిక్సీలో వేసి తీసుకొచ్చావే, ఆ. ఇది కూడా దాంట్లో వేసి. ఓహో. ఆ. అది. వెరీ గుడ్. ఇప్పుడు దాంట్లో కాస్త నూనె వేయి. ఇందులోనా? వేయి. ఓకే, వేయి నూనె. నూనె వేస్తున్నా. ఇంకో గట్టి కూడా వేయి, పర్లేదు. బాబాయ్ ఎంత చేస్తున్నాం మనం? పెట్టిన బడ్జెట్ వెనక్కి వస్తుందంటావా? వచ్చింది. ఓకే, గ్యారంటీ. రెండో ఎక్కని చెప్పు, నువ్వు చెప్తా. రెండు 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 రెండో కదా? నాకు వచ్చిన ఎక్కాలంతేరా. లేకపోతే బాబాయ్ హోటల్ ఎలా ఎందుకుంటుంది? కరెక్టేలే, ఈ పాటికి ఎక్కడికో ఉండేది. యా, వెరీ గుడ్. తీసుకెళ్తా. చెప్తా. నేను తీసుకెళ్తా కదా. దాంట్లో శనగపప్పు వేయి ముందు. ఇందులోనా? నెక్స్ట్ మినపప్పు వేయి. మినప్పప్పు వేసావా? ఆవాలు ఉన్నాయి చూడు, అక్కడ వేయి. ఆవాలు ఉన్నాయి బాబాయ్. వేయి ఆవాలు. ఆవాలు. ఇంకేం పెట్టాం అక్కడ చూడు. ఇంకేమన్నా చూడు అక్కడ. ఎక్కడ? పెట్టాను కదా. పసుపు. పసుపు పసుపు చిటికెడు వేయి. గిన్నెలు ఏ వద్దు కొద్దిగా. అంటే ఎండు మిరపకాయలు కూడా ఉన్నాయి. వెయ్యి. ఎండు మిరపకాయలు కూడా వెయ్యి. ఎండు మిరపకాయలు. ఓకే. నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు. అది. ఓకే. అవి మంట బాగా ఎక్కువ పెట్టుకున్నా. ఈ తోటకూర తీసుకుని దాంట్లో వేసి బాగా కలుపు. సహజంగా రైతా లాంటిది కొంతమంది పలతగా చేసుకుంటారు. మనం పెరుగు తోటకూర మాత్రం అలా కాదు, కాస్త ముద్దగానే ఉంటుంది. అది విశేషం. బాబాయ్ అది మగ్గేలోపుగానే అలా వెళ్ళేసి ఇలా వస్తా. బాబాయ్ ఎక్కడికి వెళ్తారా? అలా బయటికి వెళ్తే కాస్త కాళ్ళు సాగుతాయి కదరా. బయటికి వెళ్తే కాళ్ళు సాగుతాయా? మరి ఈ విషయం చెప్పుంటే నేను ఎన్నో సాగి. బాబాయ్ నేను వస్తా పద బాబాయ్, కాలు సాగి. అవతల మాడిపోతుంది జాగ్రత్త సన్నాసి. నువ్వు ఒకటి వస్తావా? మరి నేను వచ్చిన తర్వాత ఎదుగుగానే మాడిపోకుండా చూడు. అమ్మా బాబాయ్ అసలు మానలేదా? అసలు వేషాలే లేవు, ఇంకేదో వేషాలేంటి? సుబ్బారావు గుడి కూతురు ఏదో లేనే చెబుతా. దానికి అందరు ఎత్తన్నారా? ఏలైనా చెప్పు. చెప్పిందా? అదేంటి ఎవరికి చెప్పొద్దని చెప్పి నీకు చెప్పింది? ఆ దొంగ మొహంది ఏం చెప్పింది? అందుకే లోకన్యాయం కోసం చాలా చేస్తా ఉంది కదా. అవును బాబాయ్, అప్పుడప్పుడు మాలాంటి మేధావులు కొంచెం చేస్తూ ఉంటారు. అంటే అన్ని ఏం చెప్పింది నీకు? దానికి ఫలితం ఏంటో కూడా చెప్పింది. ఏంటో? చెప్పు తీసి కొడతానని. చెప్పు తీసుకొని కొడతానని. ఎవరిని? నిన్న బాబాయ్ నన్నే చెప్పు తీసుకోబడతాందా? అంత పెద్ద మాట నిజంగా అందా? నువ్వు అంటున్నావా? రే జాగ్రత్త, లోకంలో ఆడపిల్లలందరూ ఒకే రకంగా ఉండరు. నేను అదే చెప్తున్నా, అందరూ అమ్మాయిలు అందంగా ఉండరు. అదే అది నిప్పు లాంటిదిరా. అవును, నిప్పు, నేను పప్పు, మధ్యలో వచ్చేసి కందిపప్పు. మరి దగ్గరికి పూసు తిరిగి అనుకో మాడిపోతావు. జాగ్రత్త. ఏది అమ్మాయి జోలికి వెళ్తానా? అంతే. అదే మాడిపోయిన మసాలా దోశలా ఉంటది. మళ్ళీ మాడిపోవడం అదే చండాలంగా ఉందని చూసా. అది చెప్పు ముళ్ళిరిగిందని ఉంటది. నువ్వు క్రియేటివిటీగా స్పాంటేనియస్ చేసి చెప్పు తీసుకొని కొడతాను అన్నట్టుంటావు. చెప్పు ఏం చేయాలి చెప్పు. మనకు కల్పితాలు చేతగా ముందు ఉప్పు తీసుకురా. ఉప్పు తీసుకొచ్చా. తీసుకొని 2 స్పూన్లు వేసి దీంట్లో 2.5 స్పూన్లు వేసేయి. ఒకటి సాల్తాలు. ఎందుక ఆ తోటకూర ఏం చేసావు? శుభ్రంగా ఏగింది. ఏగిందా? వెరీ గుడ్ వెరీ గుడ్. దాన్ని మొత్తం దీంట్లో వేసి బాగా కలుపు. ఆహా 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 కలుపు. తోటకూరకి పెరుగులోను అంతా కలవాలి. అద్భుతమైన రుచి వస్తుందా ఇది? అవునవును, అర్థమైందా? ఏదైనా చేసుకునేటప్పుడు కాస్త శ్రద్ధగా చేసుకుంటే అన్ని. ఆహా ఆహా
మరి ఆయన మొన్న లోపలికి వెళ్ళక ఆహా అంటే లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఓకే వెరీ నా గుడ్. పెట్టేది బాబాయ్, రెడీ అయిపోయిందా? నా పెట్టిచ్చేయి. వస్తుంది ముందు నేను చెప్తాను కానీ అది పక్కన లేకపోతే నాకేంటో ఒక రకంగా ఉంది. నాకు అంతే అలాగే ఉంటుంది. నువ్వు నా పక్కన లేకపోతే నాకు అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ బాబాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్. అది ఇప్పుడు వడ్డించుకోవడానికి అవసరం బౌల్స్ తీసుకో చెప్తాను. తీసుకున్నా. ఆ గరిటలో దీంట్లో వేసుకో. దీని పేరేంట్రా? దీని పేరా? అది తోటకూర. నీ తలకాయ పెరుగు తోటకూర. ఇప్పుడు అదేంటి? ఇదేంటి చెప్పు. ఇది అది కొర్రల కిచిడి. అదేలే కొర్ర బియ్యం కిచిడి. అర్థమైందా? ఎలా చేసావు చెప్పగలవా? కొర్రల కిచిడి. కొర్రల కిచిడి గుర్తుంది. కొర్రల కిచిడి ఎలా చేయాలంటే ముందుగా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు ముద్ద చేసుకోవాలి. దాని తర్వాత ఒక బాండిలో నెయ్యి వేసి ఇందులో బీన్స్, క్యారెట్, బంగాళదుంప ముక్కలు, మైసూరు పప్పు, చిటికెడు పసుపు, టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేగనిచ్చుకోవాలి. అందులో ముందుగా చేసుకున్న ముద్ద ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనిచ్చాలి. ఇందులో నానబెట్టిన కొర్రలు వేసి ఉడికించుకుంటే అంతే, కొర్రల కిచిడి రెడీ. పెరుగు తోట కూడా ఇది ఎలా అంటే పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, కొత్తిమీర, అల్లం కలిపి ఒక ముద్ద చేసుకోవాలి. దాని తర్వాత ఒక బాండిలో నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, చిటికెడు పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, తరిగిన తోటకూర వేసి కాస్త మగ్గనియాలి. దీని తర్వాత ఒక బేసన్ లో పెరుగు, ముందుగా మనం చేసుకున్న మసాలా ముద్ద, ఉప్పు, తోటకూర మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకుంటే పెరుగు తోటకూర రెడీ. అది అలా చేసాం బాబాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్. నీ అద్భుతమైన జ్ఞాపకం చేసుకుంది. చాలా సంతోషించాను. జాతగా తీసుకొచ్చి నాకు వడ్డించు. పెట్టే బాబాయ్. అలాగే పెట్టు. వస్తుందిరా, అదే వస్తుందిరా. అంతేనా? ముందు చేసుకున్నది ఏదో రుచి చూసుకోవాలి కదా, తీసుకురా. అది ఓకే. వేడి వేడి కొర్రల కిచిడి. గుడ్. ఇదిగో పెరుగు తోటకూర. నువ్వు అబ్బాయి అని తెలుసు కదా, నేను బాబాయ్ అని తెలుసు కదా. బాబాయ్ నీకు దండం పెడితే ఇప్పటికైనా నా లెక్కలు పెట్టించే బాబాయ్. ఇచ్చేస్తాను. ముందు రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి కదా. బాగుందో లేదోను రుచి చూడు బ్రహ్మాండంగా ఉంటది బాబాయ్. నేను చూడడం కాదురా, నీకు చూపించాలి కదా. నువ్వు చూడు, నేను నేర్చుకోవాల్సిన వాడివి నువ్వు. అవునా కదా? అవునా? అదిరింది బావా అదిరి. రకమైన డిఫరెంట్ టేస్ట్ ఉంది. అన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఇలా తింటే రోజు ఇలా తిన్నామనుకో బడ్జెట్ పేలిపోద్ది, బట్ భరోసాగా ఉండొచ్చు హ్యాపీగా. తినేటప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించరు. అవును, ఇష్టమైంది ఏదో ఇష్ట ప్రకారంగా వండుకో, 10 మందికి పెట్టు, 10 రూపాయలు సంపాదించు. అంతే అంతే. నా పెట్టే లెక్కలు పెట్టే అంతే కదా. అలాగే అమ్మయ్యా నేను బడ్జెట్ చేస్తావు దాంతో. ఇప్పుడు మొత్తం దీన్ని ఎంతకు అమ్మాలి, మనకి ఎంత వస్తుంది? గుడ్ గుడ్ గుడ్. అభివృద్ధిలోకి వస్తున్నావు. వచ్చేస్తా. వచ్చేసావు. 3 x 4 4 x 5 26 3 7 8. అబ్బా అబ్బా బాబాయ్, ఈ దెబ్బతో మన లాభాల్లోకి వచ్చేస్తాం. గుడ్. పేరు కూడా మార్చేస్తలే. అంతే. రెడీ 1 బాబాయ్ ప్లస్ అబ్బాయి హోటల్. సూపర్. అయితే ధన మీద అన్నిటికీ మూలము, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. లేదురా, పట్టుకోలే అర్జెంట్ గా. మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు ఏమన్నా పెళ్లి చూపులా? పెళ్లి చూపులు కాదు బాబాయ్, డ్రెస్ మార్చుకొని వస్తే నీకు ఒక మంచి శుభవార్త చెప్తా. నువ్వు వినిపిస్తే నేను మార్చుకుంటారా బాబాయ్? మనం అమెరికా వెళ్తున్నాం అన్నట్టు నువ్వు నేను నిన్నెవరు తీసుకెళ్తాను? నీ ఇద్దరు బిజినెస్ కి నన్నే రమ్మన్నారా? పోయిపోతున్నావా? వాళ్ళే లెటర్ ప్యాడ్ మీద ఒక లెటర్ రాసి ట్రంప్ సొంతకం పెట్టి నాకు డైరెక్ట్ పంపించారు తెలుసా. పాపం వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనమాట. అవును, అమెరికా వెళ్ళాలంటే అదేదో పాస్పోర్ట్ ఓయాబో ఇది చిన్నది, మనకి ఇలాంటి కొట్టిన పిండి. మా ఇంటి గారు అయితే భలే తీసేస్తాడు, నిమిషాల్లో తీసి 5 ఇచ్చేస్తాడు నాకు ఫోటోలా. అంతే, పాస్పోర్ట్ ఫోటో. నువ్వు అన్నది అదేగా. మనసు పట్టు కోరాడు కదా. ఇప్పుడు వెళ్ళిపో. పాటలు ఎలా ఉంది? బాగుంది. బాధపడుతుంది చెప్పకరా, నిజంగా చెప్పరా, బాగుంది. హృదయపూర్వకంగా చెప్పరా. నీకు నిజంగా నచ్చితే అందరికీ నచ్చినట్టేదా?